ఉన్నది ఒకటే జిందగీ. సో ఫ్రెండ్స్, ఈ వీక్ కూడా మేము ఒక గోస్ట్ వీడియోతో వచ్చేసాం. యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ ఒక గోస్ట్ వీడియోని రిలీజ్ చేసాం, కాకపోతే మాకు దానికి అంత రెస్పాన్స్ రాలేదు. సో ఈసారి ఏంటంటే ఈసారి భారీగా ఉండాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము కేరళ వెళ్ళాం. కేరళలో కోలం దగ్గరికి వెళ్ళాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మేము కెమెరా అనేది కొంచెం రియలిస్టిక్గా ఉండాలని చెప్పి స్టార్టింగ్ నుంచే మా ఏరియాస్ అన్నింటిని కవర్ చేసేటట్టు ఉండాలని చెప్పి స్టార్టింగ్ నుంచే మేము క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాం. కాకపోతే మాకు రోడ్డు మధ్యలో ఒక క్రియేచర్ అయితే మా కెమెరా క్యాప్చర్ అయింది. సో మేము ఫస్ట్ యూట్యూబర్, మేము దెయ్యాన్ని మేము ఉన్నట్టు మీకు చూపిస్తున్నాం. వేరే యూట్యూబర్స్ లాగా కొంచెం ఉంది లేదు అని చెప్పి ఏమి ఉండదు. మేము క్యాప్చర్ చేసాం, మేము డైరెక్ట్ పెట్టేస్తున్నాం ఇందులో. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేద్దామని వెళ్ళాం కేరళలో కోలం దగ్గరికి. కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే ఫ్రెండ్స్, అక్కడ ఉన్న ఊరి జనాలు మాత్రం మమ్మల్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయనివ్వలేదు. మమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారు. యాక్చువల్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకు కనపడ్డ దెయ్యం అనేది వాళ్ళని కాపాడుతుందంట. అక్కడ ఇంకో దుష్టశక్తి ఉందంట. ఆ దుష్టశక్తి నుంచి ఈ ఆత్మ అనేది వాళ్ళని కాపాడుతుందంట, వాళ్ళ నమ్మకం అది. సో ఇది క్యాప్చర్ అయింది. మేము ఇన్వెస్టిగేషన్ చేద్దామని మేము వెళ్ళేసరికి ఏమైపోయిందంటే, అక్కడ వాళ్ళందరూ మమ్మల్ని కర్రలతోటి కొట్టడానికి ట్రై చేశారు. ఇంకా మేము ఏం చేసామంటే, ఇంకా సరే వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళు కూల్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. సో ఇదైతే జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం మన హైదరాబాద్కి. రిటర్న్ వచ్చేసిన టైంలో ఏమైపోయిందంటే, మాకు చిన్న యాక్సిడెంట్ అనేది అయింది. మా బ్రో శ్రీచరణ్ బ్రో అయితే హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. నాకైతే చిన్నగా దెబ్బలు తగిలాయి. సో మా బ్రో అందుకనే రాలేదు. ఫ్రెండ్స్, మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయితే అయ్యింది. మా బ్రో హాస్పిటల్లో ఉన్నాడు. నాకైతే చిన్నగా దెబ్బలు అయితే తగిలాయి. సో ఇప్పుడు మేము రెస్ట్ తీసుకున్నాం ఈ 3 days నుంచి. బాగా రీసెంట్గానే అయ్యింది ఇది. సో ఈ వీక్ అయితే అప్లోడ్ చేద్దామని మేము అనుకుంటున్నాం. కాకపోతే మేము ఏమనుకుంటున్నామంటే, అప్పుడు మనకు అనిపించింది కదా ఈ క్రియేచర్ వల్లే మాకు ఏదైనా హాని కలిగిందేమో, మాకేమైనా అపకారం కలిగిందేమో అని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఏమైనా సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మీటింగ్ అయితే చేస్తాం. ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం పర్మిషన్ కావాలని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే 1 monthలో మనం ప్లాన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది సక్సెస్ఫుల్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినా కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేస్తూ ఉంటే మాకు ఎంకరేజ్మెంట్ పెరిగి ఇంకా బెటర్ వీడియోస్ అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.